యానాం పర్యటనకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాం కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, పార్లమెంట్ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వైద్యలింగం, శాసనసభ్యులు వైద్యనాథన్ మరికొందరు 2 రోజుల పాటు పర్యటన నిమిత్తం యానాం విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు యానాం నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటంశెట్టి రామ్మూర్తి నాయుడుతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి యానాం కాంగ్రెస్ పార్టీ నాయకుడు అర్ధాని దినేష్, చెక్కల అరుణ్ కుమార్, శ్రీధర్ శ్రీమంతుల, పైడికొండల రాజుబాబు, ప్రసాద్ రాజు, చీకట్ల రామకృష్ణ, బల్గం గణేష్ హాజరయ్యారు. దీన్ని రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుని పనులు డంపింగ్ యార్డ్ పెట్టాలనే సమస్య దీన్ని పరిష్కారం చేస్తేనే అవుతుంది సార్. ఇప్పుడు మళ్ళీ గోపాలనగర్ షిఫ్ట్ చేసిన గోపాలనగర్ ప్రాబ్లం సార్. లోకల్ ఎమ్మెల్యే గోపాలనగర్ షిఫ్టింగ్ అంటారు సార్, మళ్ళీ వ్యతిరేకం సార్. ఇద్దరు ఫ్లెక్స్ కార్డులు పెట్టుకుని ధర్నాలో దిగారు. ఒకే పక్కన కూర్చుని ఫ్లెక్స్ కార్డులు దిగారు. దీని పరిష్కారం ఇద్దరు చేయవలసిన బాధ్యత ఇద్దరు ఉన్నా సరే దాని ఇద్దరు ఫ్రెష్ వెళ్ళి ఒక్కొక్కరు తంటాలు చేస్తున్నారు సార్. దీన్ని ఏం చేయట్లేదు సార్, ప్రొలాంగ్ చేస్తున్నారు సార్. దీనివల్ల ఇక్కడ ఏంటంటే మేము దగ్గరగా 50 days కంటిన్యూ ధర్నా చేసినా సరే ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం రెయిన్ టైంలో ఇక్కడ ఈ రోడ్డు అప్పుడు ఎవరో కూడా మినిమం కనకాలపేట పీపుల్స్ అందరూ దగ్గరగా 6,000 పీపుల్స్ ఉంటారు సార్. అందరూ కూడా ఇందులో ఇలాగే అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. సరౌండింగ్ అంతా ఉంది సార్. ఇప్పుడు ఈ సరౌండింగ్ 1 కిలోమీటర్ ఎక్స్టెండ్ చేసుకుంటే అలాగే హైవేకి వెళ్ళిపోతుంది సార్. నేషనల్ హైవేకి నాట్ ఓన్లీ create complications even యానోలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు సార్. ఆ నిరుపేదలకి యానోలు ఇళ్ల పట్టాలు గవర్నమెంట్ స్థలాలు లేవు కాబట్టి ఎక్కడైనా యానోలో రేపొద్దున రాబోయే అధికారులకు వచ్చినప్పుడు మీరు మెయిన్ బస్ స్టాండ్ లో మాత్రం యానానికి గవర్నమెంట్ ప్లేసులు ఎక్కడన్నా ఏదైనా ఇంద్రమ్మ స్కీమ్ పెట్టి యానోలో లేనంటే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం. அவர் கூடிய ஃப்ளைட்ல போறாரு. ஒன்னா சாப்பிட்றாரு. டெல்லியில போய் சாப்பிட்டு ராஷ்டிரபதி பவன்ல ஜனாதிபதி பாக்குறாரு.